వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చేరుకున్న జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. జాన్ విక్టర్ కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎక్స్రే కూడా వాళ్ళు చూపిస్తున్నారు. అరికాళ్లపై అత్యంత పాశవికంగా పోలీసులు కొడుతూ దాడి చేశారు. 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ని, ఎక్స్రేని, అదేవిధంగా అరికాళ్లపైన దెబ్బల్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాన్ విక్టర్ కుటుంబ సభ్యులు చూపిస్తున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఐతానగర్లోని జాన్ విక్టర్ తో పాటుగా మరో ఇద్దరిని నడి రోడ్డు పైన కూర్చోపెట్టి అత్యంత పాశవికంగా 3 పోలీసులు దాడి చేశారు. ఒక పోలీస్ మోకాళ్లపైన కాళ్లు పెట్టి గట్టిగా కాళ్ళు కదలకుండా పట్టుకుంటే మరొక పోలీస్ లాఠీతోటి అరికాళ్లపైన కొట్టిన దృశ్యాలు ఇటీవల మనకి కనిపించాయి. ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అయింది. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఈ 3 కూడా. ఈ 3 ఏదైనా నేరం చేసి ఉంటే వాళ్ళని రిమాండ్ చేయాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. అవేం చేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు పోలీసులు. అత్యంత దారుణంగా నడి రోడ్డుపైనే వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించిన పరిస్థితి. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి ఐతానగర్ వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అసలు ఏం జరిగింది, డాక్టర్స్ ఏం చెప్పారు, ఆ రోజు పోలీసులు ఎందుకంత తీవ్రంగా హింసించారు లాంటి వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో జాన్ విక్టర్ నివాసంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డారు జాన్ విక్టర్. నడి రోడ్డుపై జాన్ విక్టర్తో పాటు మరో 2 యువకులను పోలీసులు అత్యంత దారుణంగా హింసించారు. 3rd డిగ్రీ ప్రయోగించారు. బాధిత యువకుడు జాన్ విక్టర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఫొటోస్ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన ఈ 3 యువకుల్ని పోలీసులు హింసించారు. సాక్షాత్తు హోంమంత్రి కూడా పోలీసుల చర్యను సమర్థించిన పరిస్థితి. ఏం చేస్తామంటూ కూడా నిస్సహాయత వ్యక్తం చేయడంతో పాటు పోలీసుల వైపే ఉండి పోలీసులనే సమర్థించిన పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరిని ఇదే విధంగా నడి రోడ్డు పైన శిక్షలు అమలు చేస్తూ పోతే ఎక్కడికి వెళ్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. బాధిత యువకుల్లో 2 దళితులు, ఒక మైనారిటీ యువకుడు ఉన్నారు. తెనాలి ఐతానగర్లో పోలీసులు బహిరంగంగా ఈ 3 హింసించిన వీడియో గత నెల 25న వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం రేగింది. బాధితులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల చర్యపైన. పోలీసుల రాక్షస ప్రవృత్తిని అన్ని వర్గాల వారు కూడా తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం జాన్ విక్టర్ కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఘటనకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జాన్ విక్టర్ నివాసంలో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, మెడికల్ రిపోర్ట్స్తో పాటుగా ఆ దెబ్బలవు అటన్నిటి ఫోటోలు కూడా చూపిస్తున్నారు జాన్ విక్టర్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో కనిపిస్తున్నారు వాళ్ళంతా. చాలా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తమ కుమారులపై కొన్ని దొంగ కేసులు పెట్టారు. దాంతో పాటుగా ఆ రోజు జరిగిన సంఘటనలో పూర్తిగా నడి రోడ్డు పైన 3 యువకులను కూర్చోబెట్టి పూర్తిగా ఆ యువకుల కాళ్ళను చాపి ఆ కాళ్ళ పైన పోలీసులు కాళ్ళు పెట్టి పూర్తిగా అరికాళ్ళ పైన కొట్టారు. అరికాళ్ళు పూర్తిగా బొబ్బలు గట్టిగా ఫోటోలను కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక అతనికి కాళ్ళల్లో ఇంతకుముందే కాలంలో దెబ్బ తగిలి అందులో కొన్ని ప్లేట్లు అమర్చారు. ఆ ప్లేట్లకు సంబంధించి ఆ ప్లేట్లు ఉన్నాయి, కొట్టద్దు అని చెప్పినా కూడా పోలీసులు చాలా పైశాచికంగా ఆ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి కొట్టిన దృశ్యాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్స్రేకి సంబంధించిన
ఫిల్మ్ కూడా చూపిస్తూ ఉన్నారు. కాళ్ళలో ప్లేట్లు ఉన్నాయి, అయినా తమ కుమారుడు కొట్టొద్దని వేడుకున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఏ మాత్రం కనికరించలేదని కూడా ఎక్స్రే చూపిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అరికాళ్ళ పైన పోలీసులు లెక్క పెట్టి కొట్టడంతో అరికాళ్ళంతా బొబ్బలు కట్టిపోయినాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపిస్తున్నారు. మనకి చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. రాకేష్ తల్లిదండ్రులు అలానే విక్టర్ తండ్రి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు, తమ కుమారుల్ని హింసించారు, ఎప్పటి నుంచో హింసలకు గురి చేస్తున్నారు. అయితే నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా రోడ్డు పైన కూర్చోబెట్టి అత్యంత దారుణంగా పోలీసులు కొట్టడం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులలో ప్రవేశపెట్టాలి. కానీ పోలీసులే చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే తమ బిడ్డల్ని చావబాదారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ ఏవైతే కాళ్ళల్లో ప్లేట్లు ఉన్నాయో దానికి సంబంధించిన ఎక్స్రే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తూ ఉన్నారు. విక్టర్ తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. చాలా పాశ్చాత్యంగా పోలీసులు తమ కుమారుడిపై దాడి చేశారు. ఒక సిఐ కొడుతూ ఉంటే మరొక సిఐ లెక్క పెడుతూ ఉన్నారు. 1, 2, 3, 4 అంటూ 10 దెబ్బలు కొట్టారు. అత్యంత దారుణంగా అలుపు చెట్టు సిఐ కొట్టడం, అలుపు రాగానే మరొక సిఐ మరొక లాఠీతో ఇది గట్టిగానే ఉందా అని ఇంకో గట్టి లాఠీ తీసుకుని వెంటనే వాళ్ళ అరికాల పైన కొట్టడం తమకు తీవ్ర మనోవేదన కలిగించింది. తమ బిడ్డల్ని ఇంత దారుణంగా పోలీసులు నడి రోడ్డు పైన కొట్టడం పైన ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. బాబులాల్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బాబులాల్ తల్లిదండ్రులు కూడా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఆ రోజు జరిగిన పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కాళ్లకు బొబ్బలు కట్టిన ఆ ఫోటోలను చూపిస్తూ ఉన్నారు. ఆ ఎక్స్రేలను కూడా చూపిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారమే లేదు. కానీ తెనాలిలో పోలీసులు మాత్రం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్లు కూడా వ్యవహరించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని మీరి వ్యవహరించారు, అత్యంత దారుణంగా వ్యవహరించారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ దాడికి సంబంధించిన వివరాలను అందిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఏడాది నుంచి దాదాపు ఇదే సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన దాడులు చేస్తున్నారు, వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారు. చెప్పండి అశోక్, ఎవరైనా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు సృష్టించారు. ఇలాంటి ఘటన ఏదైనా జరిగినప్పుడు గతంలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగేది. నడి రోడ్డుపై మీరు ఇలాగ చట్టం అమలు చేసే హక్కు మీరు ఎవరిచ్చారని కూడా అటు ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ బయటకు వచ్చి ప్రశ్నించే పరిస్థితి. కానీ ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే ఎక్కడ జైల్లో పెడతారని ఒక భయాన్ని దీన్ని సృష్టించిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైనా ప్రభుత్వం చేసేది, పోలీసులు చేసేది అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించడం, రాత్రికి రాత్రి ఇళ్లపైన దాడులు చేసి దొంగల్లో లాక్కెళ్ళడం, పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో మేము ఏం చేసినా మీరు అడగకూడదు అనే ఒక సంకేతాలకు ఈ సమాజానికి పోలీసులు పంపిస్తున్నారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ప్రోద్బలంతోనే పోలీసులు ఇలా అరాచకానికి పరాకాష్ఠగా మారారని ప్రజా హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మండిపడుతూ ఉన్నాయి. పూర్తిగా ఇది అన్యాయం అని చెప్తే చాలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, స్టేషన్కి తీసుకెళ్తున్నారు, జైలుకి పంపుతున్నారు. ఆ జైలులో ఒక బెయిల్ రాగానే మరొక కేసు పెడుతూ ఇలా పూర్తిగా జైలు నుంచి బయటికి రాకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అందుకే ఎవరు మాట్లాడకూడదు, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేసినా ఎవరు మాట్లాడకూడదు అనే విధంగా భయపెట్టే విధానం ఈ రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి కొనసాగుతోంది. తెనాలిలో జరిగిన దాడి అయితే అత్యంత బాధాకరమైంది. పూర్తిగా దేశవ్యాప్తంగా దేశమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 3 యువకులను నడి రోడ్డు పైన కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ పైన పోలీసులు కాళ్లు పెట్టి 1, 2, 3 అంటూ లెక్క పెడుతూ కొట్టడంపై అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. పోలీసులే చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని మీరి ప్రవర్తించారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే
దీనికి బాధ్యులు ఉన్నారు. వాళ్ళపైన కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటే, మరొక వైపు హోంమంత్రి వీటిని, ఈ దాడిని, యువకుల పైన దాడిని సమర్థిస్తూ మాట్లాడడం పైన కూడా ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. రైట్ అశోక్, ఈ విజువల్ బయటకు వచ్చింది కాబట్టి ఏ స్థాయిలో హింసించారు, ఏ స్థాయిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది మనకి క్లియర్ గా కనిపిస్తోంది. నిజంగా జైళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ సందర్భంగా మరొక ప్రశ్న. వాళ్ళని ఇంకే స్థాయిలో హింసిస్తున్నారు అనేది. దాంతో పాటుగా ఈ ఎవరైతే జాన్ విక్టర్ కుటుంబ సభ్యులు ఉన్నారో, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళకు కూడా ఇలాంటి ఒక దారుణమైన ఘటన జరిగింది. మిగతా చోట్ల సామాన్యుల పరిస్థితి ఏంటి, చట్టాన్ని ఏ విధంగా చేతుల్లోకి తీసుకున్నారు, వాళ్ళకి ఎందుకంత ధైర్యం వచ్చిందనేది కూడా మరో ప్రశ్న. అంటే పైనుంచి ప్రభుత్వ పెద్దలే ఖచ్చితంగా పోలీసుల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మేమేమనం, మాకు టార్గెట్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చిత్రహింసలకు గురి చేయాలని వాళ్లే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకనే పోలీసులు ఎంతో ధైర్యంగా పట్టపగలే చెలరేగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 10 రోజుల క్రితం దాచేపల్లిలో ఒక సంఘటన జరిగింది. దాచేపల్లిలో హరికృష్ణ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై అక్రమంగా కేసులు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి చావబాదిన పరిస్థితి అందరం చూసాము. ఆయనే స్టేషన్ లో సొమ్ముతిల్లి పడిపోయాడు, పూర్తిగా కాలు కూడా విరిగిపోయిన పరిస్థితి. పూర్తిగా మ్యాజిస్ట్రేట్ ముందే ఆయన చెప్పారు, నన్ను పోలీసులు తీసుకెళ్లి తావబాదారు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, పోలీసులు నన్ను కొట్టారు, తిట్టారు, చిత్రహింసలు గురి చేశారు. హరికృష్ణ స్వయంగా మ్యాజిస్ట్రేట్ కి చెప్పిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ప్రతి ఒక్కరిని తీసుకురావటం,